సికింద్రాబాద్ మహాంకాళి బోనాలకు రెడీ అయింది. పోలీస్ శాఖ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. జోగినీలతో పాటు బోనం తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సామాన్య భక్తుల కోసం 2 జనరల్ లైన్లు, పాస్లు ఉన్న వారికి మరొక 2 లైన్లు కేటాయించినట్లుగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. జూలై 31 నుంచి 10 స్పెషల్ క్రైమ్ టీమ్స్ అనుమానితుల ఆట కట్టించనున్నాయని ప్రకటించారు డీసీపీ. రంగం రోజు స్వర్ణలతకు పటిష్టమైనటువంటి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరెవరు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు వాళ్ళకి వితౌట్ ఎనీ ప్రాబ్లం దర్శనం జరగాలి. ఎంత త్వరగా దర్శనం అయితే అది మంచిది అని మేము భావిస్తున్నాము. ప్లస్ ఆడవాళ్ళు బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళ ఆడవాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది కలగక వాళ్ళు దేవుడి దర్శనం మంచిగా చేసుకుని, అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని క్విక్ టైంలో, అంటే చాలా తక్కువ టైంలో దర్శనం చేసుకోవాలి మేము ఈసారి ప్లాన్ చేస్తున్నాము. మీకు తెలుసు వీ హ్యావ్ 2 సెపరేట్ బోనాల్ లైన్ ఉన్నాయి. ఒకటి బాటా సైడ్ నుంచి వస్తుంది, ఒకటి రోజా బజార్ సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ మనకి చిత్రదర్గా నుంచి ఒకటి జనరల్ లైన్ ఉంది, దెన్ రోజా బజార్ నుంచి ఒక జనరల్ లైన్ ఉంది. దెన్ పాస్ లైన్స్ కూడా ఒక 2 లైన్స్ పెడుతున్నాము. అండ్ వీ హ్యావ్ 4 ఎగ్జిట్ పాయింట్స్ కూడా మేము ఏర్పాటు చేసాము. రైట్. సికింద్రాబాద్ బోనాలు అనగానే హైదరాబాద్ ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్ అయితే అయిపోతారనే చెప్పాలి. సో మొత్తానికి పటిష్టమైనటువంటి భద్రత నడుమ ఈ బోనాలు అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. రైట్, ఇక బులెటిన్లో షార్ట్ బ్రేక్.